నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, బాధలు మీకే కాదు మాకు కూడా ఉంటాయి, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి బిడ్డకి ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. చిన్నపిల్లలను మొదలుకొని చనిపోయే వృద్ధుల వరకు కూడా లేకుండా ఉంటాయా? లేని వారు ఎవరైనా ఉంటారా? చెల్లెత్తండి. బాధలు లేని వారు ఎవరైనా ఉంటారా? ఉన్నారా? అందరూ. కాబట్టి ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీద సంతోషిస్తూ ఈ లోకాన్ని ముగించే వారిగా ఉంటాం. ఈ లోకాన్ని ముగించే ముందుగా మనకి ఇచ్చినటువంటి కొన్ని దినాలే గతించిన కాలం అయిపోయింది, దేవుళ్ళో గడపా ఉన్నాం. అంత ఎలా గడిపామంట? లోకంలో గడిపాము పాత దినాలు. వాటిలో నుంచి ఇప్పుడు కొత్త దినాల్లోకి వచ్చాం. నూతన సృష్టిగా దేవుని బిడ్డలంగా, దేవుడి ఏర్పాట్లు చేయబడినటువంటి బిడ్డలంగా వచ్చాము. కాబట్టి వారిగా మనము దేవుని యొక్క సన్నిధిని మనం గడిపే వారంగా ఉండాలి. ఏ స్థలంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఎక్కడైనా సరే, ఏ నిమిషమైనా సరే మనం దేవుని సన్నిధిని గడపాలి. కాబట్టి సియోనులోకి వచ్చావు, సియోనులో సంతోషించేవాడిగా, సియోనులో గంతులు వేసేవాడిగా మనం ఉండాలి. కాబట్టి మనం పాటల ద్వారా దేవుడికి మహిమపరుస్తూ వచ్చాం. రెండవది, మనం వ్యక్తిగత ఆరాధనలను వెళ్ళబోయే ముందుగా రండి మనకు భాగాన్ని చదువుతాము. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, 20-21 వచనాలు రెండు కలిసి ఉంటాయి. చదవచ్చిన వారు మనం కలిసి బిగ్గరగా నాతో పాటు చదువుతాం. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు కలిసి చదువుకుంటాం. పేజీ సంఖ్య 174, క్రొత్త నిబంధన పుస్తకంలో. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలిగిన గాక. ఆమేన్. నాతో పాటు ఒకసారి చెప్పండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుంటాం. వ్యవసాయం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ఆరాధిస్తూ ఉంటున్నాం. మార్పు లేని దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మార్చాలి చేయగలిగిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా మారని దేవుడు, మాట తప్పని దేవుడు అనేందుకే స్తోత్రములు. ప్రభువా, లోకంలో పడి చెడిపోయిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మా కొరకై సిలువలో బలియాగమై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మమ్మల్ని కూడా రక్షించిన దేవానికి వందనాలు. ఈ రీతిగా అచ్చంపేటలో సీఎంలో మీ ఏర్పాటులో తీసుకురాగలిగిన బిడ్డలందరూ బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభువా, వారి చేరవచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రంలో రావాల్సిన వారు సకాలం నడిపించండి. పాటల ద్వారా మీరు మహిమ పొందుకుంటూ వచ్చారు. తిరిగి లేఖనాల ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడండి. మాట్లాడే దేవుడు, మీ మాటలు మాకు కావాలి. మేమైతే ఖాళీ హృదయాలతో వచ్చాం. మీ జీవం కలిగిన వాక్కును మా హృదయాలకు పంపించి వాక్యానుసారంగా, ఆత్మీయంగా, ఆత్మానుసారంగా, ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుడు కొరకై మమ్మల్ని పూర్వకమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అల్పుండో పనికిరాని వాడు, ఎట్టి యోగ్యత లేనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, మీ సిలువ చాటు మరుగు చేసుకోండి. మీరే మాతో స్పష్టంగా మాట్లాడండి. ప్రలోకం సింహాసనం మా మధ్యలో ఉంచి మీ మాటలు మేము వినగలిగినట్లుగా మాకు చెవులు దయచేయండి, గ్రహించుకునే మనసును దయచేయండి, స్వాధీనపరుచుకునేటువంటి తత్వాన్ని దయచేయండి. వాక్యానికి విధేయులమై, ఒప్పించబడిన వారమై, పురుకొల్పబడిన వారమై ఆరాధించినట్లుగా సహాయం చేయమని మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుచున్న మా తండ్రి. ఆమేన్.
ఎఫెసీ రాసిన పత్రిక 6 అధ్యాయాలు. ఎఫెసీ రాసిన పత్రిక 6 అధ్యాయాలు పత్రిక ఇది. అపోస్తులైన పౌలు ఈ పత్రికను రాస్తూ వచ్చినాడు. మొదటి అధ్యాయము మొదటిగా చూస్తున్నట్టే అపోస్తులైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక అని రాయబడతా ఉన్నది. ఈ పత్రిక 6 అధ్యాయాలు. అపోస్తులైన పౌలు ఎక్కడి నుండి రాశాడు ఈ పత్రిక? ఎక్కడి నుండి రాశాడు తెలుసా? చెరసాలలో నుండి రాశాడు. అపోస్తులైన పౌలు చెరసాలలో ఉండి దాదాపుగా 4 పత్రికలు రాస్తూ వచ్చాడు. అందులో మొదటిది ఎఫెసీ, రెండవది కొలస్సీ, మూడవది ఫిలిప్పీ, 4వ పత్రిక ఫిలోమోను పత్రిక. 4 పత్రికలు అపోస్తులైన పౌలు చెరసాలలో ఉండి రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈయన చెరసాలలో ఉండి పత్రికలు రాశాడు. మనము ఇళ్ళ దగ్గరుండి, సొంత ఇంట్లో ఉండి దేవుని యొక్క సన్నిధి కూడా సరిగ్గా గడపలేనటువంటి స్థితి. చెరసాల అంటే చెప్పండి, జైలు. జైలు ఉంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎలా ఉంటుంది? బంధించబడి. ఇప్పుడున్న చెరసాలలో వేరు, ఆ దినాల్లో ఉన్నటువంటి చెరసాలలో వేరు. ఇప్పుడున్న రోజులు వేరు, ఆ దినాలు ఉన్నటువంటి రోజులు కూడా వేరు. చాలా కఠినమైనటువంటి దినాలు. ఆ దినాల్లో దేవుని యొక్క ఆత్మ చేత జైల్లో ఉండి కూడా దేవుని ఆరాధించడం మానట్లేదు, దేవుని స్నేహించడం మానట్లేదు. దేవుని కొరకైనటువంటి, దేవుని బిడ్డల కొరకైనటువంటి ఆసక్తి, ఆ దృక్పథం, వారి కొరకు ప్రార్థన చేయడం మానట్లేదు. కాబట్టి 4 పత్రికలు ఆయన రాస్తూ వచ్చాడు. ఆ పత్రికల్లో ఈ యొక్క ఎఫెసీ పత్రిక చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎఫెసీ పత్రిక 6 అధ్యాయాలు. 6 అధ్యాయాలు ఆత్మీయ జీవిత యాత్రలో మనకి ఎన్నో మేలు సమకూర్చేదిగా ఉంటా ఉన్నది. 6 అధ్యాయాలు 6 మన అనుభవాలను నేర్పిస్తూ ఉంటుంది. 6 అనే సంఖ్య ఎవరికి సాదృశ్యం? ఎవరికి? మానవుడికి సాదృశ్యం. 6వ దినాన ఏం జరిగింది? మానవుని చేశాడు. దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు సమస్తం భూమిని, సమస్తం ఉన్నటువంటి సృష్టి అంతటిని కూడా 5 దినాల్లో చేసి 6వ దినాన ఎవరు చేశాడు? తన చేతి పనుల చేతి ద్వారా తన స్వహస్తాలకు పని అప్పచెప్పేసి తన రూపములు, తన పోలికలు, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా తన స్వరూపములు మానవుని చేస్తూ వచ్చాడు. అందుకనే 6 సంఖ్య ఎప్పుడున్నా కానీ, 6 అధ్యాయాలున్నా, 6 వచనాలున్నా కానీ, ఏ అధ్యాయాలలో అయినా సరే అది ఎవరు కనుక్కోవాలా? మనకు అన్వయించుకోవాలి. ఈ పత్రిక నాది, ఈ అధ్యాయము నాది అని అన్వయించుకోవాలి. కాబట్టి ఈ ఎఫెసీ పత్రిక 6 అధ్యాయాలు 6 సంఖ్యను చూపిస్తూ ఉంది. కాబట్టి మనం ఎన్ని దినాలన్నా మన లోకంలో ఇప్పుడు ఎన్ని దినాలు ఉన్నాం? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. ఇప్పుడు ఎన్నో దినాలకు వచ్చినాం? 7వ దినం దేవుని మందిరం. అందుకే ఇక్కడ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో చివరిలో రాయబడిన మాట, క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. అనగా దేవుని యొక్క బిడ్డల ద్వారా ఆయన రక్తం చేత కడగబడినటువంటి ఆయన స్వాస్థ్యమైనటువంటి ప్రజల ద్వారా సంఘములో సదాకాలము తరతరముల్లో ఏం కలగాలంట? ఏం కలగాలి? మహిమ కలగాలి. నీ ద్వారా, నా ద్వారా దేవునికి మహిమ రావాలి. సంఘంలో ఎప్పుడు మహిమ వస్తుంది? ఆయన చిత్తానుసారంగా చేస్తే, ఆయన మాట వింటే, ఆయనకు లోబడితే మహిమ వస్తుంది. మాట వినకపోతే అవమానం వస్తుంది. నా మాట వినడు అనేటువంటి. కాబట్టి దేవునికి మహిమ రావాలి అని రాయబడతా ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మనం ఎందుకు వచ్చాం దేవుని యొక్క మందిరంలోనికి అంటే దేవుణ్ణి మహిమపరచడానికి. ఆరాధన అంటే దేవుని
మహిమపరచడం. ఆరాధన అంటే దేవుని యొక్క గుణగణాలని మనం వర్ణించడం. ఆరాధన అంటే దేవుడు ఎట్లాంటి వాడో ఆయన యొక్క గుణశీలన్నింటినీ కూడా వర్ణిస్తూ ఆయన పొగడటం. అలాంటి పరిస్థితి చేయవలసినటువంటి మనము దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చాం. అయితే ఈ 6 అనుభవాలు మనకేం చూపిస్తా ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, మొదటి అధ్యాయము 4వ వచనం. మొదటి అధ్యాయం 1వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను క్రీస్తునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయదని. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మనకి ఏం అనుభవం నేర్పిస్తూ ఉందంటే పరిశుద్ధతను మనకి నేర్పిస్తూ ఉంది. మొదటి అనుభవం ఏంటి? దేవుని నమ్మిన బిడ్డలో ఒకప్పుడు మనం ఎవరిని అపరిశుద్ధులం, అపవిత్రులం. పరిశుద్ధత ఉందా నీలో నాలో అంటే లేనే లేదు. అందుకని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన అమూల్యమైనటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించి ఆ పరిశుద్ధతను నీకు నాకు ఇచ్చాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన వారు, దేవుని యొక్క మందిరంలోకి రాగలిగిన వారు, దేవుని యొక్క రక్తం చేత కడగబడిన వారు, దేవుని ఆరాధించేవారు మొదటిగా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. 6 దినాలు లోకంలో గడిపొచ్చావు. ఈ పరిశుద్ధత 6 దినాలు నీకుందా? మొదటిగా దేవుని ఆరాధించే ముందు మనం జ్ఞాపకం చేసుకున్న మాట, మన అనుభవం ఏంటంటే పరిశుద్ధత ఉందా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. ఏదో మనం ప్రభువానే పరిశుద్ధులని దేవుని యొక్క సన్నిధిలో వచ్చి ఆరాధించడం కాదు. 6 దినాలు ఆరాధన చేసిన తర్వాత, పరిశుద్ధంగా జీవించిన తర్వాత దేవుని సన్నిధిలో అదే అంగీకరించబడుతుంది. చూడండి, ఒక 2 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు ఏం చేశారో మనకు తెలియదు. తల్లిదండ్రులకి పిల్లలు వస్తారు, మమ్మీ చెల్లి కొట్టింది అంటారు, చెల్లి అంటదా మమ్మీ అక్క కొట్టింది అంటది. ఎవరు కొట్టారు మనకు తెలుసా? ఎవరు తప్పు చేసింది మనకు తెలియదు. అక్కడ చూస్తేనే, ఇప్పుడు వీళ్ళిద్దరు చూసినటువంటి ఇంకొకళ్ళు వచ్చి లేదు ఈ అమ్మాయి కొట్టింది, ఆమె చెప్పినా ఈమె చెప్పినా కానీ ఎవరైనా తప్పు జరిగిందనేది నేరారోపణని దాన్ని చూపించేవారు ఒకళ్ళు ఉన్నారు. కానీ ఈ 6 దినాలు మనం లోకంలో పరిశుద్ధంగా ఉన్నామా లేదా అని దేవుడు చూస్తా ఉన్నాడు. ఇంకెవరు చూస్తున్నారు? ఎవరు చూడలేదా? ఎనిమి సాతాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం వచ్చి ఆరాధిస్తూ ఉంటే యేసు ప్రభువారేమో సరే పోనీలే నా బిడ్డ అనుకుంటా ఉంటాడు. సాధారణంగా చూడు నీ బిడ్డ ఏం చేస్తున్నాడు, నీ 6 దినాలేమో ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రభువా నేను పరిశుద్ధిని కదా. కాబట్టి మన జీవితం అలా వెక్కిరించేదిగా, ఒకరికి మనం చూపించేదిగా ఉండొద్దు. కాబట్టి జ్ఞాపకం చేయబడుతున్న మాట ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. నీ జీవితం 6 దినాలు పరిశుద్ధంగా గడిపావా దేవుని సన్నిధిలో? దేవుని సన్నిధిలో అంటే మందిరంలో కాదు. దేవుని సన్నిధి అంటే మందిరమే కాదు. ఆయన ఎక్కడుంటాడు? ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్యలో, అది నువ్వైనా దేవుని బిడ్డలు కాకపోయినా అన్యుల మధ్యలో ఉన్నా సరే 2-3 ఉన్నారంటే కదా అక్కడ ఉన్నట్టే దేవుడు నీలో ఉన్నాడు. అది గుర్తుపెట్టుకో. కాబట్టి నీ జీవితం ఎలా ఉన్నది ఒకసారి పరీక్షించుకున్నామా? పరీక్షతో కూడినటువంటి ఆరాధన పరీక్షించుకొని సరైన రీతిలో ఉండి ఆరాధన చేయాలి. నీ ఆరాధన అప్పుడు అంగీకరించబడుతూ ఉంటుంది. 1వ అధ్యాయము ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఈ అనుభవాన్ని నేర్పిస్తాం. 2వ అధ్యాయం చూడండి, 4-5 వచనాలు. 2వ అధ్యాయం 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన చూపిన తన మహాప్రేమ చేత మనలను బ్రతికించను. కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. కాబట్టి 2వ అధ్యాయం మనకు ఏం చూపిస్తా ఉందంటే ప్రేమ ఉందా? యేసు ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమించి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి
ప్రేమించారని యోహాను సువార్త 3:16 రాయబడినట్లుగా మనల్ని ప్రేమించి ఆకాశం నుండి భూమి నుండి దిగి వచ్చి నీ కొరకే నా కొరకే ప్రాణం పెట్టి తిరిగి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ ప్రేమ మన ఏడ కనబరుస్తూ వచ్చాడు. ఆ ప్రేమ చేతనే మనం రక్షించబడి ఉన్నాం. అయితే ఈ ప్రేమ నీలో నాలో ఇమిడిపోయి ఉండాలి, నింపుబడి ఉండాలి. మనం ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? వాస్తవం చెప్తున్నాం. మనం ఎవరిని ప్రేమిస్తాం? ఎవరు ప్రేమిస్తాం? ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో వాళ్ళని. ఎవరైతే మనకి ఇస్తా ఉంటారో వాళ్ళకే ఇస్తాం, ప్రేమ చూపిస్తాం. యేసుప్రభు వారు అట్లా చూపించడా? ఎవరైతే ప్రేమించారో వారినే ప్రేమించాడు. శత్రువులమైన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. రోమపత్రిక 6:5 అక్కడ రాయబడ్డారు. ఎలానగా శత్రువులమై ఉండగా ఆయన మనం ప్రేమిస్తూ వచ్చాడు. కానీ మనం లోకంలో ఈ ప్రేమ మనం చూపిస్తున్నామా? ఎవరు నువ్వు? ఏం పేరు పెట్టుకున్నావు? ఏం పేరు నీ పేరు? నీ పేరు ఏదైనా కానీ, తిమోతి, మత్తయి ఏదైనా కానీ, క్రైస్తవుడివి అనగా క్రీస్తు బిడ్డవి. క్రైస్తవుడు అనగా క్రీస్తును నింపబడిన వాడు. క్రీస్తు అంటే రెండో పేరు క్రీస్తుకి ప్రేమ. ప్రేమ స్వరూపి ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రేమ నీలో నింపబడినప్పుడు ఈ ప్రేమ అందరికీ చూపిస్తున్నావా? చూపించిన దానివైతే, చూపించిన వాడవైతే నువ్వు ఆరాధన చేయగలుగుతావు. 2వ అధ్యాయం 2వ దినం మనకి ఏం అనుభవాన్ని నేర్పిస్తామంటే ప్రేమ అనుభవం. ఈ ప్రేమ మన కుటుంబంలో ఉందా? మన వ్యక్తిగత జీవితంలో ఉందా? బంధువుల్లో ఉందా? సంఘంలో ఉంటుందా? అందరి పట్ల మనం ప్రేమిస్తున్నామా? చాలా మంది బలహీనమే. చాలా మందిలో ఎన్నో వ్యసనాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉంటా ఉన్నాయి. బలహీనతల్లో కూడా మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. మన బలహీనమై ఉండగానే మనం ప్రేమించాడు. ఆ వ్యక్తిలో బలహీనత ఉందంటే మనం ఏం చేస్తాం? పక్కకి నెట్టేస్తాం. ఆ వ్యక్తిలో ఏదైనా లోపం ఉందంటే ఏం చేస్తాం? మనం పక్కన పెట్టేస్తాం. దేవుడు పక్కన పెట్టాడా? లోకంలో చాలా మంది గొప్పవారు, ధనవంతులు, ధనికులు, అందచందంగా జ్ఞానం కలిగిన వారు ఎంతో మంది ఉండగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:26-29 చూసినట్టయితే లోకంలో తృణీకరించబడిన వారిని, త్రోసివేయబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఏంటంటే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడే. ఇది ప్రేమ. ఈ ప్రేమ నీలో నాలో ఉన్నదా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము దేన్ని చూపిస్తా ఉందంటే ప్రేమను చూపిస్తా ఉంది. ఈ ప్రేమ మనం 6 దినాల్లో నింపబడిన వారమై ఉండాలి. ఆ ప్రేమ మనల్ని ఉప్పొంగ చేసి, ఆ ప్రేమ దేవుని యొక్క మందిరానికి తీసుకొచ్చి ఆ ప్రేమలో మనం ఆరాధిస్తాం. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుచున్నాను. 3వ అధ్యాయము మనకి అనుభవం నేర్పిస్తూ ఉందంటే ప్రార్థన అనుభవం ఉందా? 6 దినాలు ప్రార్థన చేస్తూ వచ్చామా? ప్రతి దాని కొరకై. ఎప్పుడు ప్రార్థన చేయాలంట? దేని గురించి ప్రార్థన చేయమన్నాడు? ప్రతి దాని కొరకు. చెప్పండి, ఇప్పుడు దినంలో ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం? వాడుకగా చెప్పండి. మీరు కరెక్ట్గా మీరు చేసేదే. దేనికి ప్రార్థన చేస్తారు చెప్పండి? దేని గురించి ప్రార్థన చేస్తారు? అన్నిటి గురించి. అన్ని అంటే చెప్పండి నాకు. ఒక్క దినంలో ఎన్నిసార్లు ప్రార్థన చేయగలుగుతూ వచ్చారు? మామూలుగా చెప్తాను. పాప నువ్వు ఎన్నిసార్లు చేస్తావు? పొద్దున్నే, మధ్యాహ్నం, నైట్ భోజనం చేస్తావు. ఆమె చెప్పింది కదా, అంతేనా? పడుకునేటప్పుడు, లేచినప్పుడు, ఇంకెప్పుడు చేయాలి? అదే చెప్తున్నాను. మార్నింగ్, నైట్ పడుకునేటప్పుడు 3 టైమ్స్ మనం తింటాము. ఆ టైంలో 5 టైమ్స్. ఇంకెన్నిసార్లు చేస్తాం? ఎన్నిసార్లు చేస్తారు? నా ప్రశ్న అర్థమైంది మీకు? అర్థం కాదు కదా? దినంలో ఆరంభం నుండి ముగింపు వరకు ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం? వేటి గురించి ప్రార్థన చేస్తాం?
ఏ ఏ విషయాల కొరకే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం? ఏది అవసరం ఉందో, అవసరం ఏది లేదు, నీ జ్ఞానం ఉంది, నీ దగ్గర డబ్బు ఉంది, చేయగలిగినా అంతే కదా? కరెక్టే కాదు? అంటే మనకు అర్థం కానివి ఏదైనా ఉంటే మనం దేవుని దగ్గరికి వెళ్తాం, అర్థమయ్యేది ఉంటే ఫోలోకి వెళ్ళిపోతాం. మన జ్ఞానం ఉంది. ఇప్పుడు బండి నడపడం నాకు వచ్చు, ఏం చేస్తాను? వెంటనే పోతాను, కాలం తీసుకొని తిప్పుతాను, గేర్ వేస్తాను, వెళ్ళిపోతాను. లేదా ఒక ట్రైన్ వచ్చింది, నాకు రాదు, ఇప్పుడు ఏం చేస్తాను? ప్రభావికి నాకు ట్రైన్ రాదు, నాకు నేర్పించు. ఇలా కాదు, ప్రతి దాని విషయమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రతి దాని వరకే ప్రార్థించాలి. దినంలో ఏది వచ్చినా సరే, కొత్తలు కనుక్కొచ్చాం, ప్రార్థన చేస్తామా? ఆరంభించే ముందు ప్రార్థన చేస్తామా? ప్రయాణం అవుతాం, ప్రయాణం అయ్యే ముందు ప్రార్థన చేస్తామా? తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తామా? చాలా విషయాలు మనం తప్పిపోయేది అదే. ప్రతి దాని కొరకే ప్రార్థించాలా. క్రైస్తవ జీవితం అంటే నిమిషం నిమిషం దేవుని యొక్క సన్నిధిలోనే ప్రార్థనతో కృతజ్ఞతలతో ముగించబడుతూ రావాలి. ఇది మనం నేర్పిస్తున్నటువంటి మాదిరి. అపోస్తలులైన పౌలు 3వ అధ్యాయాన్ని చూపిస్తుంది ప్రార్థనా జీవితం. అందుకే 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఉంది. ఏమనుందంటే అక్కడ, ప్రతి దాని కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది అలా చేయుట దేవుని చిత్తం అని అంటున్నాడు. ఈ చిత్తాన్ని మనం నేర్చుకోవట్లేదు, చేయట్లేదు. అందుకనే ప్రార్థన 6 దినాలు మనం ప్రార్థించాలి. ప్రతి దాని కొరకే బ్రష్ తీసుకొచ్చావా? ప్రార్థన చేయాలి. ఇది అలవాటు మనకి. కొత్తగా సోపు తెచ్చావా? ప్రార్థన చేయాలి. చేసావా? కాబట్టి నేర్చుకున్నాం ప్రార్థన. అపోస్తలులైన పౌలు ఇలాగే చేశాడు. ఓడ ఎక్కినప్పుడు, ఓడ దిగినప్పుడు, సముద్రంలో మునిగినప్పుడు, పస్తులు ఉన్నప్పుడు, ఆయనకి ఎక్కువగా ఉన్నప్పుడు, అన్నిటిల్లో ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేస్తూ వచ్చాడు. నా జీవితంలో ఈ ప్రార్థనా జీవితం ఉన్నదా? 6 దినాలు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా? ఎక్కడైనా తప్పిపోయావా? జ్ఞాపకం చేసుకో. మనం ఆరాధించడానికి వచ్చాం. ఆరాధనలో మనకి 3వ అధ్యాయం 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ విధేయతను సాత్వికంగా నడుచుకోవాలని ప్రభువుని బట్టి ఖైదీగా నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. 4వ అధ్యాయం మనం ఏం చూపిస్తాం అంటే పిలుపుని చూపిస్తాం. పిలుపు ఎవరు పిలిచారు మిమ్మల్ని? ఎవరు పిలిచారు? అన్న పిలిచిందా? లేదా ఇంకెవరైనా అక్క పిలిచిందా? ఎందుకు వచ్చారు మందిరానికి? ఎవరు పిలిస్తే వచ్చారు? ఎవరు పిలిచారు? చెప్పండి. ఎవరు పిలిచారు మిమ్మల్ని? దేవుడు అంటే సర్వ సృష్టికర్త, సకలమును చేసినటువంటి వాడు, సర్వకళాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు. సీఎం పిలవాలా? పిఎం పిలవాలా? ఒక సీఎం పిలిస్తే మన పరిస్థితి ఎట్లుంటుందో, 5 అడుగులు హైట్ లభిస్తాం, గాల్లో తేలుతూ ఉంటాం. సీఎం పిలిచాడంటే, పిఎం ఫోన్ చేస్తే ఇంకా అమ్మా ఎట్లా ఉంటుందో. నిన్ను పిలిచిన వాడు సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదములకు మించినటువంటి దేవుడు. కాబట్టి నీ పిలుపుని జ్ఞాపకం చేసుకో. ఈ పిలుపు మనకు ప్రతి దినం వినపడతా ఉండాలి. నీ పిలుపు అర్థమవుతూ ఉండాలి. ఏంటి నీ పిలుపు? నన్ను పిలిచింది ఒక సామాన్యమైనటువంటి మనుషుడు కాదు. నన్ను పిలిచింది ఏదో ఒక రకమైనటువంటి వ్యక్తి కాదు. ఆకాశం అందున్నటువంటి దేవుడు, సర్వమును ఆయన నోటితో చేసినటువంటి దేవుడు. కాబట్టి పిలుపుని జ్ఞాపకం చేసుకో. మనం చాలాసార్లు మనల్ని మనమే కించిపోచుకుంటాం, మనల్ని మనమే తగ్గించుకుంటాం. తగ్గించుకోవడంలో తప్పులేదు, కానీ నిన్ను హీనంగా చూసుకోవడం చాలా తప్పదు. నువ్వు ఎలాంటి వాడవైనా సరే దేవుడు పిలిచాడంటే, దేవుడు పిలుస్తూ నువ్వు ఎలాంటి వాడవు? ఒక ప్రత్యేకమైనటువంటి దాని, ఒక ప్రత్యేకమైనటువంటి వాడు. కాబట్టి నీ పిలుపును నిర్ధారణ చేసుకో. నీ పిలుపు గొప్పది. కాబట్టి నన్ను పిలిచింది దేవుడు. పిలిచినప్పుడు మనం ఏం చేస్తాం? వెంటనే వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. అన్నిటిని కూడా పక్కన పెడతాం. మన సీఎం పిలిచాడు, ఇమీడియట్గా
వెళ్ళాలి. ఎన్ని పనులు ఉన్నా సరే ఏం చేస్తాం? విధేయత చూపించి ఫాస్ట్కి వెళ్ళిపోదాం. దేవుని ఇంటికి, దేవుని సన్నిధికి, దేవుని మాటకు కూడా మనం అలా విధేయత చూపించాలి. విధేయత చూపడం వల్ల మనం ఎన్నో మేలు పొందుతుంటాం. అలాగా మన పితరులు చాలామంది పొందుకుంటూ వచ్చారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మనకేం నేర్పిస్తుందంటే పిలుపును చూపిస్తూ ఉంది. పిలుపు, నిన్ను పిలిచాడు కాబట్టి, నన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నన్ను పిలిచిన వాడు సర్వ సృష్టికర్త, నన్ను పిలిచిన వాడు సదాకాలం నిలిచేవాడు, నన్ను పిలిచిన వాడు సదాకాలం రాజ్యం వెళ్ళేటువంటి వాడు, నన్ను పిలిచిన వాడు ఆయనతో పాటు నన్ను కూర్చొని పెట్టుకోవాలని పిలిచాడు. అందుకోసమే ఈ దినాల్లో కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని సియోనులో నన్ను తీసుకొచ్చి అనేక విషయాలు నాకు నేర్పిస్తున్నాడని నువ్వు తెలుసుకోవాలి. ఒకవేళ ఈ యొక్క అవగాహన నీలో లేకపోతే పోదాంలే ఎక్కడికి? సియోన్కి ఏం పోదాంలే అనేటువంటి అవగాహన వస్తుంది, ఆలోచన రాదు. నేర్చుకోవాలి అనేటువంటి అనుభవంతో తొందరగా దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు అనేక విషయాలు నేర్పించేవాడుగా ఉంటున్నాడు. 4వ అధ్యాయము నీ పిలుపును చూపిస్తాము. 5వ అధ్యాయం చూడండి, 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. కనుక ప్రభు ప్రీతికరమైన దాన్ని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది. ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు. 5వ అధ్యాయం మనకి ఏం చూపిస్తా ఉందంటే పరీక్ష. పరీక్ష ఎవరు రాయాలి? పరీక్ష ఎవరు రాస్తారు? ఎవరు రాస్తారు? పరీక్ష ఎవరు రాస్తారు? పిల్లలు కదా రాస్తారు. నేను రాయాలి. పరీక్షలు అనేది పిల్లలకి అవసరం, పెద్దలకు కాదు కదా. పరీక్ష ఎవరు రాస్తారంటే ఎవరైతే అప్లై చేశారో, ఎవరైతే పై దానికి వెళ్ళాలనుకుంటున్నారో వారు రాస్తారు. ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? కిందగా పైగా? పైగా కన్ఫర్మ్ అందరం పైకి వెళ్ళాలనుకున్న వాళ్ళు పరీక్ష చేసుకుంటారు. 6 దినాలు పరీక్ష చేసుకుని వచ్చుంటారు. 6 దినాలు పరీక్ష కాలం. 6 దినాలు పరీక్షించుకుంటూనే ఉంటారు. ఒక సేవకుడు రాత్రి వేళ సమయంలో నిద్రించబోయే ముందుగా ప్రార్థన చేసుకొని పడుకోవాలని మోకరించాడు. ప్రార్థన చేసుకున్నాడు, పడుకున్నాడు. మళ్ళీ నిద్రపోతూ ఉన్నాడు, పడుకొని మళ్ళీ ఆలోచన చేశాడు, మళ్ళీ లేచాడు, మళ్ళీ మోకరించాడు, మళ్ళీ ప్రార్థన చేసుకున్నాడు, మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ లేచాడు, మళ్ళీ మోకరించి ప్రార్థన చేశాడు, మళ్ళీ పడుకున్నాడు. ఇలా దాదాపుగా ఆ రోజు రాత్రి 20-30 సార్లు లేచాడు. ఇవన్నీ చూస్తూ ఉన్నటువంటి ఒక యవనస్తుడు చూసి తర్వాత అడిగాడు, ఎందుకు ఇన్నిసార్లు లేచి ప్రార్థన చేసుకున్నాం? ఒకేసారి 1 గంట ప్రార్థన చేసుకుని పడుకుంటే అయిపోతుంది కదా, సమయం సేవ్ అవుతుంది కదా అని అంటే, అలా ఆయన సేవకుడు ఏం చెప్పాడంటే, ప్రార్థన చేసుకున్నాడు. ఆ దినంలో తను చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా పరీక్షించుకుంటూ వచ్చాడు. ఒప్పుకున్నాడు, మళ్ళీ పడుకోవాలని మళ్ళీ ఆలోచిస్తున్నాడు. ప్రభువా, ఈ దినం నేను ఇంకేమైనా తప్పు చేశానో నాకు ఒకసారి జ్ఞాపకం చేయి. ఆయన మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ పడుకొని ఆలోచిస్తా ఉంటే తను చేసిన తప్పు జ్ఞాపకం చేయబడతాను. మళ్ళీ మోకరించాడు, తప్పు చేశాను ప్రభువా అని ఒప్పుకున్నాడు, మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ ఇది దినమంతట్లో జరిగిపోతూ వచ్చింది. ఇలా రోజు నువ్వు పరీక్ష చేయకపోతే నీ జీవితం ఎలాగ మారింది చూడండి. ఇప్పుడు మీరు 7వ దినాన దేవుని మందిరంలోకి వచ్చారు. దీన్ని క్లీనింగ్ ఎవరు చేశారో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు చెప్పండి. వచ్చేలాగే మీకు ఎంత డస్ట్ ఉన్నట్టు? ఎంత డస్ట్ ఉంది ఇక్కడ? ఎంత డస్ట్ ఉన్నట్టు? ఎవరు క్లీన్ చేశారు? ఎంత డస్ట్ ఉంది ఇక్కడ? బాగుంది కదా. అంటే అంత డస్ట్ పట్టిపోతూ ఉంది. మనం రోజు క్లీన్ చేయకపోతే మన హృదయంలో కూడా ఎన్ని పాపాలు పేరుకుపోతూ ఉంటాయో. అందుకని ఏం చేయాలి? పరీక్ష అవసరం. పరీక్ష లేకపోతే మనకేమొచ్చింది? పరిశోధనలు వస్తాయి, శోధించబడతా ఉంటాం. మనం పరీక్ష చేసుకోకపోతే అనేక మంది మనల్ని పరిశీలన చేస్తూ ఉంటారు, పరీక్ష పెట్టి చూస్తూ ఉంటారు.
కాబట్టి మనకి ఏం కావాలి? 5వ అధ్యాయము మనకి ఏం అనుభవాన్ని నేర్పిస్తా ఉందంటే, క్రైస్తవ జీవితంలో పరీక్ష చాలా ప్రాముఖ్యమైనది. పరీక్షించుకున్నావా? పరీక్షించుకుంటూ ఉంటున్నావా? ప్రతిదినం ముగింపులో దేవుడి సన్నిధికి రాకముందే పరీక్షించుకొని వచ్చేవా? కాబట్టి ఈ జీవితంలో నీకు ఇది లేకపోతే, ఈ అనుభవం రాకపోతే మనం చాలా పాపాన్ని ఏం చేసుకునేవారు అంటాం? కప్పుకునేవారంగా, పేడ పెట్టుకునేవారం అంటాం. ఇప్పుడు ఏం కావాలి? వింబారు కావాలా? ఏ బారు కావాలా? అది క్లీన్ కావాలంటే మొట్టి మార్కులకి ఏం కావాలా? రకరకాలైనటువంటి కెమికల్స్ కావాల్సి వస్తాయి. అమూల్యమైనటువంటి కెమికల్ యేసు ప్రభు రక్తమే దినదినం కడుక్కుంటూ రావాలి. ఇక్కడ ఆ రక్తానికి మించి నీకు ఒక కెమికల్ లేదు. అన్ని రాగాలని, అన్ని పాపాలను పోగొట్టేది. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, 5వ అధ్యాయం మనం నేర్పిస్తున్నటువంటి అనుభవం పరీక్ష. 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. 6వ అధ్యాయం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఏం నేర్పిస్తుంది చెప్పండి? ఇప్పుడు ఎదుగుదల, పెరగడం. చూడండి, మన పిల్లలు నెలకు 2 నెలలకు ఒకసారి మనం అనుకుంటాం, చెక్ చేస్తుంటాం, అక్కడ పెరుగుతున్నారా లేదా, చదువుతున్నారా చదవట్లేదా, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ క్లాస్ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేయాలి. కానీ ఎదగాలి. ఒక ఆత్మీయుడిగా నువ్వు నేను కూడా దినదినం అభివృద్ధిలోనికి రావాలా. అభివృద్ధి అంటే ఆత్మీయంగా ఎదుగుతూ రావాలా, మెట్టు పైకెక్కుతూ రావాలా. ఎదగకపోతే ఏమంటారు? వాళ్ళని మరుగుజ్జులు, వాళ్ళ ఏదో లోపాలు ఉన్నాయని అంటారు. ఆత్మీయంగా మనం కూడా ఎదగకపోతే మనలో కూడా ఏదో లోపాలు ఉంటాయి. లోపాలు ఉంటేనే మనం పైకి వెళ్ళాలి. కాబట్టి ఎదగాలి అని నేను కోరుతా ఉంది 6వ అధ్యాయం. ఎదగాలి అని అంటే ఎదిగిన వాళ్ళు మాత్రమే చూడండి క్వాలిఫై అవుతారు. పోలీస్కి ఎంత హైటు? దాదాపు 167, 172 ఏదో ఉంటుందా సెంటీమీటర్స్. ఆ హైట్లో ఉన్న వాళ్ళు మాత్రమే క్వాలిఫై, లేకపోతే క్వాలిఫై అవుతారా? మనం ఆరాధించడానికి కూడా క్వాలిఫై అవ్వాలి అంటే ఎదగాలి. పాపాలన్నింటిని ఒప్పుకొని విడిచిపెట్టి కడగబడి పరీక్షించుకుంటూ ఆయన సన్నిధిలో మనం దినదినం నిందారహితులుగా జీవిస్తూ ఎదుగుతూ వచ్చిన వారు ఆరాధించడానికి అర్హులు. ఇప్పుడు నువ్వు నేను అర్హులు కావాలి అంటే మనం ఎదిగామా? ఈ 6 దినాల్లో మనం ఎంత ఎదుగుతూ వచ్చాం? కనీసం సూక్ష్మంలో సూక్ష్మన్నా ఎదిగామా? చూడండి, అంటున్నారు విశ్వాసం కొండంత విశ్వాసం ఉంటుంది. దేవుడు అడిగింది ఎంత? ఆవగింజ ఎంత ఉంటుంది? అక్కడ పెట్టారంటే నాకు కనిపిస్తుంది. ఆవగింజ కనిపిస్తుందా? అంటే ఎంత ఉంటుంది? కనీసం సూక్ష్మంలో సూక్ష్మన్న ఆ ఎదుగుదల అనేది మనలో కనిపిస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తాడు. అట్టి ఆరాధన దేవునికి ప్రీతికరమైనది. అట్టి ఆరాధన దేవునికి సొంపైనది, ఇంపైనది. కాబట్టి 6 అనుభవాలు మనం జ్ఞాపకం చేయబడతాం. చెప్పండి, మొదటిది ఏంటి? పరిశుద్ధత. 6 దినాల్లో పరిశుద్ధంగా జీవించేవా? నువ్వు పరిశుద్ధుడివి. యేసు ప్రభువు అమూల్యమైన రక్తం చేత కడిగాడు నిన్ను. ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండాలని ఆయన అమూల్యమైన రక్తాన్ని నీకు ఇచ్చాడు, కడిగాడు. ఈ పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చావా? 2వది ప్రేమ. ఆయన ప్రేమను చూపించాడు. ఈ ప్రేమను చూపిస్తున్నావా? నీలో కనబడుతుందా? 3వది ప్రార్థనా జీవితం. అనేకుల ప్రార్థన ప్రవాహంలో దేవుని సన్నిధిలోకి నువ్వు రాగలిగావు. ఆయన కన్నీటి ప్రార్థన ద్వారానే నిన్ను కంటూ వచ్చాడు. ఈ ప్రార్థన నీలో ఉన్నదా? 4వది అదిగా పిలుపు. ఆయన పిలుస్తూ వచ్చాడు. లోకంలో గొప్పవారు, ధనికులు, ధనవంతులు ఎంతో మంది ఉన్నా కానీ నీకంటే గొప్పవారు ఉన్నప్పుడు కూడా వాళ్ళ విలువ ఎవరు పిలిచాడు? తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని మనల్ని పిలుస్తూ వచ్చాడు. ఈ పిలుపును జ్ఞాపకం చేసుకో. నన్ను పిలిచింది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అని ఆ పిలుపును బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకొని రా దేవుని సన్నిధికి. 5వది పరీక్ష.
నా జీవితం ఎలాంటిది ఒకప్పుడు, ఇప్పుడు నేను ఎలా ఉంటున్నాను, దానికి దీనికి పొంతన కంపేర్ చేసుకుంటూ పరీక్షించుకుంటూ ఇలా ఉంటున్నానా, ఇలా ఉంటున్నానా, ఇలా ఉంటున్నాను, ఇలా ఉంటున్నానా అనేది చూసుకుంటూ దైవికమైనటువంటి ఎదుగుదలలోకి రావడమే పరీక్ష. ప్రతిదాన్ని పరీక్షించుకోవాలి. చూడండి, మీరు మార్కెట్కి వెళ్ళినా, బట్టల షాప్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా కానీ ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? అది పట్టుకుని ఇటు వచ్చేస్తారా? వాడు చెప్తాడు 100 రూపాయలు అనగా మౌన్ తీసుకొని వచ్చేస్తారా? ఏం చేస్తారు? చెక్ చేస్తారు. ఇది పని చేస్తుందా, బ్యాటరీ బాగుందా, అన్నీ ఉన్నాయా, ఏం చేస్తారు? చెక్ చేస్తారు లేదా? పరీక్ష నీ జీవితంలో కంపల్సరీ అవసరం. ఆరోది ఎదగాలి. వీటన్నిటిని పరీక్షించుకుంటూ వచ్చినప్పుడే నీకు కంపారిజన్ అయిపోతుంది, నీకు అర్థమైపోతుంది. ఎదిగావా, పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా తెలుసుకోవాలి. ఆత్మీయంగా ఎదుగుతున్నావా, దిగజారిపోతున్నావా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఇది ఉపోద్ఘాతం మాత్రమే. ఎఫ్ఎస్సి పత్రిక యొక్క సారాంశం. రండి మనం బాగా మనం చూస్తాము త్వరగా మనం ఆరాధించడానికి. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, దేని చొప్పునంట? మనం అర్హులము కాము, అర్హతలోనికి తీసుకొచ్చింది ఆయన శక్తి. చూడండి మాట ఏమంటాడు ఇక్కడ? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. శక్తి చొప్పున అంటే మనం ఎంతో బలహీనము. మనం బలహీనం కాబట్టి మనం ఈ యొక్క పాపపు మరణాన్ని మనము జయించి తిరిగి లేవలేకపోతూ వచ్చాం. దాన్ని మనం ఆ పాపాన్ని జయించలేక బంధకాల్లో ఉండిపోయాం, శక్తిహీనులు కాబట్టి. అందుకనే ఆయన శక్తిమంతుడయ్యుండి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన శక్తి చొప్పున నిన్ను నన్ను రక్షిస్తూ వచ్చాడు. నీకు వచ్చినటువంటి రక్షణ నీ శక్తి సామర్థ్యాల వల్ల కలిగింది కాదు. ఎవరి వల్లంట? ఆయన శక్తి చొప్పున. ఆయన ఎంత శక్తిమంతుడంటే ఆయన సమస్తము చేయగలిగినటువంటి వాడు. కాబట్టి మొదటిగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ, ఆయన శక్తి చొప్పున మనము రక్షించబడ్డాం. రెండవది చూడండి, రోమపత్రిక 12:6. రోమపత్రిక 12వ అధ్యాయము 6వ వచనం చదవనమాట. 12:6. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున విన్నాము కనుక ప్రవచనమైతే చాలన్నా 6వ వచనం రాబడి మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున. దేని చొప్పునంట? కృప ద్వారానే మీరు రక్షించబడ్డారు. కృప లేనిదే మనకి వల్ల ఇది మన భక్తి కాదు, మన శక్తి కాదు. రెండవది మనం ఎలా రక్షించబడ్డామనంటే కృప చొప్పున. కృపాకాలంలో ఉన్నాం. ఒకప్పుడు కఠినమైనటువంటి కాలంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఏ కాలం ఉంటాం? కృపాకాలం. కృప చొప్పున దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చాడు. రెండవది. మూడవది చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తల కార్యములు 13:23. అపోస్తల కార్యములు 13:23 వచనం. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడుగు యేసును పుట్టించాను. మూడవది ఏంటంటే, దేని ద్వారా మనం రక్షించబడ్డామంట? తన వాగ్దానము చొప్పున. వాగ్దానం ఇచ్చినాడు ఆ దినాల్లోనే ఇశ్రాయేలు ప్రజలకి. వాగ్దానం ఇస్తూ వచ్చాడు, మీలో నుండి వస్తాడు అని. కాబట్టి మీ కొరకై మీ సహోదరుల నుండి లేవనెత్తుతానని. కాబట్టి అందుకనే ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని తన సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఆయన వాగ్దానం కనుక జ్ఞాపకం చేసుకోకపోతే ఈ దినాన మనకి రక్షణ అనుగ్రహింపబడేదే కాదు. కాబట్టి మనం ఎలా రక్షించబడ్డామనంటే తన వాగ్దానం చొప్పున. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, నమ్మదగిన వాడు ఆయన. ఇక్కడ వాగ్దానం చొప్పున ఇది నాన్న మనకు రక్షణ వచ్చింది. మూడవది. 4వ చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము
ఫిలిప్పీ 4:19. ఫిలిప్పీ 4:19 చదవండి. కాగా తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చాడు. మన అవసరత తీరుస్తూ వచ్చాడు. ఏంటిది నీ నా అవసరత? మనం ఇంకనూ దరిద్రులమై ఉండగానే ఆయన ధనవంతుడై ఉండి ఆయన మన దరిద్రతను తీసివేయాలని, మనం ధనవంతులు చేయాలని 2 కొరింథీ రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చిన మాట 59 అనుకుంటా, 5:59 చూడండి అన్నమాట. ఆయన ఐశ్వర్యవంతుడు 2 కొరింథీ చూడండి అన్నమాట. 8-9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యండి, మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. కాబట్టి ఆయన ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు. అయితే మన దారిద్ర్యం, మన దరిద్రత, మనం తక్కువగా మన దీనస్థితిలో ఉన్నటువంటి మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన ఐశ్వర్యము చొప్పున మనల్ని ధనవంతులు చేస్తూ వచ్చాడు. మన అవసరత తీరుస్తూ వచ్చాడు. ఏంటి నీకు నాకు అవసరత ఏముందనంటే, మనం రక్షించబడాలి, మనం ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి. నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ఆయన కిందకి రావాల్సి వచ్చింది. ఆయన ధనవంతుడు, దరిద్రుడు అయిపోయాడు. మన దరిద్రులు మనల్ని ఏం చేశాడు? ధనవంతులు చేస్తూ వచ్చాడు. ఆయన ఐశ్వర్యం చొప్పున ఆయన దగ్గర ఐశ్వర్యం లేకపోతే మనం ధనవంతులు అవుతామా? ఇప్పుడు నేను దరిద్రుడు అనుకున్నాను, అంబానీని ఇంకా ఎక్కువ కోటేశ్వరుడుగా అయిపోంటే అవుతాడా? కాబట్టి ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన సకలం చేయగలిగినటువంటి వాడు. ఆయన ఐశ్వర్యం చొప్పున మనల్ని ధనవంతులుగా చేస్తూ వచ్చాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తూ వచ్చాడు. ఏమీ లేనైనటువంటి వారు ఎండి కూడా అనేకులకు ఐశ్వర్యం ఇచ్చేవారుగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చాడు. అంత గొప్ప దేవుడు. కాబట్టి అలాగా మనం చేస్తూ వచ్చాడు. 5వది మనం చూస్తూ వచ్చాం. 5వది చూడండి, 5వది 2 కొరింథీ 13:10. కాబట్టి నేను మీ వద్దకు వచ్చినప్పుడు పడదట్టు కాక మిమ్మల్ని కట్టడికే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారం చొప్పున కాఠిన్యపరుచుకున్నట్లు దూరంగా ఉండగానే ఈ సంగతులను రాయించున్నాను. దేని చొప్పునంట? అధికారం చొప్పున. ఆయనకు అధికారం ఉంది. దేని మీద అధికారం ఉంది చెప్పండి? సముద్రం మీద, భూమి మీద, గాలి మీద, సమస్తం మీద ఆయనకు అధికారం ఉంది. ఆయన ఆగిపో అంటే ఆగిపో. మనిషి మీద కూడా అధికారం, మరణం మీద కూడా అధికారం ఉంది. కాబట్టి అధికారం ఉన్నది కాబట్టి ఆయన అధికారం చొప్పున నిన్ను నన్ను మరణంలో దాటించి రక్షించి ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చుని పెట్టాడు. ఈ దినాన సియోన్లో నువ్వు కూర్చుండగలుగుతూ వచ్చావంటే, సియోన్లో దేవుని బిడ్డగా కనబడుతున్నావంటే ఆయన అధికారం చొప్పునే. ఆయన అధికారం లేకుండా నువ్వు ఎంటర్ కూడా కాలేవు. ఆయన ఇచ్చేసాడు అంతే. చూడండి, మనం కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళాలంటే ఎవరి అనుమతి కావాలి? కలెక్టర్ ఆఫీస్లో పోవాలంటే మొదట పిఏ పోవాలి. పిఏ అనుమతించి అంటే మనకి ఆయన చెప్తేనే పలానా వర్క్ చెప్తానంటే రమ్మని చెప్తేనే. అధికారం లేనిదే ఏదో నార్మల్గా తిరిగేటువంటి వ్యక్తి నేను చెప్తున్నా కదా పో అంటే రాణిస్తారా? ఆయనకి ఏం లేదు, అధికారం లేదు. అధికారంలో ఉన్నటువంటి వాడు దేవుడు. ఆయనకు ఉంది. ఆయన అధికారం చొప్పున దేవుడు మనల్ని అనుమతిస్తూ వచ్చాడు దేవుని యొక్క మందిరంలోనికి. దేవుడి బిడ్డలంగా ఉండడానికి, దేవుడి కుమారులుగా ఉండడానికి, దేవుడి సొంతైన ప్రజలుగా ఉండడానికి ఆయన అనుమతిస్తూ వచ్చాడు ఆయన అధికారం చొప్పున. కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకో. ఈ విలువ ఎంతో ఉన్నతమైనటువంటిది. 4వది మనం చూసాం. 5వది చూడండి, ఎబ్రీ పత్రిక 6:20. ఏప్రిల్ రాసిన పత్రిక 6:20. నిరంతరము నిలికి సెదుకు క్రమము చొప్పున
ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షం ప్రవేశించను. కాబట్టి ఐదవది ఏంటంట? ఆరవది నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున. క్రమము ఒకప్పుడు మన జీవితంలోనే లేదు. మనం అక్రమంగా ఉండేవాళ్ళం, అక్రమంగా తిరిగినటువంటి వాళ్ళం. ఇప్పుడు యేసు ప్రభువు ద్వారా మనకేమొచ్చింది? క్రమం నేర్చుకున్నాం. చూడండి, ఇప్పుడు ఎట్లా కూర్చున్నారు? మీరు ఎలా కూర్చున్నారు? క్రమంగా కూర్చున్నారు. అంతకుముందు ఎట్లా కూర్చునేవాళ్ళు? ఎట్లా పడితే అలా కూర్చునేవాళ్ళు, ఇష్టానుసారంగా కూర్చునేవాళ్ళం. లోకస్తులకు చూస్తామంటే ఇష్టానుసారంగా ఉంటారు. ఒకప్పుడు మన క్రమంలో లేవు. మన ఆలోచన, మన తలంపులు మనమే. యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన క్రమాన్ని నేర్పించాడు. భోజన సహవాసం అంటే ఎట్లా కూర్చోమన్నాడు? పందులుగా కూర్చోబెట్టుకున్నాడు. ఎవరు నేర్పించారు ఈ క్రమం? యేసు ప్రభువు వారే. ఆయన క్రమము చొప్పున, మెల్కీసెదెకు క్రమం చొప్పున నేడు నీవు నేను క్రమమైనటువంటి వారంగా క్రమ పద్ధతిలోనికి వచ్చాం. ఈ క్రమంగా మనం అంటూ వచ్చినాం. కాబట్టి ఈ క్రమం చొప్పున మనకు నేర్పిస్తూ వచ్చాడు, మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆ క్రమమే దైవికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో దీన్ని నడిపించేదిగా ఉంటాం. ఆరవది, ఏడవది చూడండి. ఏడవది 1 కొరింథీ 12:11. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆయనను వీటన్నిటిని ఆ ఆత్మ ఎక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వారికి ప్రత్యేకంగా పనిచేయుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. చూడండి 11వ వచనం. ఆయనను వీటన్నింటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పనిచేస్తూ వచ్చాడు. ఎలా వచ్చిందంట? తన చిత్తము చొప్పున. నీవు నేను దేవుని సన్నిధిలో కూర్చున్నాం, దేవుని సన్నిధిలోకి వచ్చామంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆయన చిత్తం ఉందా లేదా? ఆయన చిత్తం చొప్పున. అందరు ఎందుకు రాలేదు? అందరికి ఎందుకు కనువిప్పు కలగలేదు? ఇంకా ఆయన చిత్తం ఇంకా లేదు. నీవు నేను ఆయన చిత్తంలో ఉన్నాం కాబట్టే దేవుని సన్నిధిలోకి రాగలుగుతూ వచ్చాం. ఆయన చిత్తము చొప్పున జరిగిస్తూ వచ్చాడు. ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి పంచిపెడుతూ వచ్చాడు. నీకు నాకు పంచిపెట్టబడతా వచ్చింది దేవుని వాక్యం విరివిగా. అది మనకి జీవితాల్లో అనుమతించబడుతూ వచ్చింది. అన్వయించుకున్నాం, దాన్ని మనం అర్థం చేసుకున్నాం. దాని ద్వారా మనం మేలుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చినాం. ఆత్మ ఒక్కడే మనకు పంచిపెడతా ఉంటున్నాడు. దినదినం నీకు ఆత్మీయ ఆహారాన్ని పంచిపెడతా ఉంటున్నాడు. ఇది దేవుని యొక్క చిత్తం. ఆయన చిత్తం చొప్పున జరుగుతూ వచ్చింది. ఇక్కడ ఈ చిత్తంలో ఉన్నావు. చూడండి, 7 విషయాలు మనకు జ్ఞాపకం చేయబడ్డాయి. ఆయన మొట్టమొదటిగా చెప్పండి, మొదటిగా ఏం జరిగిందంట? ఆయన శక్తి చొప్పున నన్ను రక్షించాడు. రెండవది, ఆయన కృప చొప్పున మనమే రక్షించబడ్డా. మూడవది, ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని నన్ను వాగ్దానం చొప్పున మనల్ని రక్షిస్తూ వచ్చాడు. యేసు ప్రభువును అనుగ్రహించాడు. నాలుగవది, ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యం చొప్పున నన్ను దారిద్రతలో నుంచి ధనవంతులుగా తీసుకొచ్చాడు. ఆత్మీయమైన ఐశ్వర్యవంతులను చేస్తూ వచ్చాడు. ఐదవది, ఆయన అధికారి. ఆయనకు అనుమతిస్తూ వచ్చాడు మనల్ని తీసుకోవడానికి, మనం ఆయన సన్నిధిలోకి రావడానికి. లేకపోతే మనం ఆయన సన్నిధిలో ఉండగలిగిన వారమా? మనకు అనుమతి లేదు. పాపులు ఆయన సన్నిధిలో కూర్చోడానికి యోగ్యత లేనటువంటి వారు. ఆయన రక్తం ద్వారా కడిగి మోచించి పరిశుద్ధులుగా చేసి అనుమతిస్తూ వచ్చాడు. ఆరవది ఎట్లా అంట? ఆయన క్రమము, మెల్కీసెదెకు క్రమం చొప్పున మనకి క్రమాన్ని నేర్పించి క్రమ పద్ధతిలో మనల్ని పెంచి పోషిస్తా ఉంటున్నాడు. ఏడవది, తన చిత్తాన్ని చొప్పున. ఆయన చిత్తంలో ఉన్నావు కాబట్టి దేవుని సన్నిధిలో ఉండగలుగుతూ వచ్చావు. ఆయన చిత్తం ఉన్నది కాబట్టి ఇంకా నువ్వు సజీవుడుగా సజీవురాలుగా ఉన్నావు. లేకపోతే చెప్పండి, మన పేరేంటి? నిన్నటి వారం మనంతా ఎవరు? నిన్నటి వారం. లేకపోతే ఆయన చిత్తం ఉన్నది ఇంకా నీ ఉద్దేశంలో, నీలో. కాబట్టి నేను ఇంకా సజీవుడిగా సజీవురాలుగా చేశాడు. కాబట్టి నువ్వు సజీవుడు అయి ఉండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సంఘంలో
దేవుని యొక్క మందిరంలో ఆయన్ని మహిమపరిచే వారంగా ఉండాలి. అందుకే అదే మాట రాయబడుతూ వచ్చింది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో రాయబడిన మాట మనం చూస్తూ వచ్చాము. చదవన్న మాట చదువుకొని మనం ఆరాధనకి వెళ్తాం. ఎఫెసీ 3:21 ఊహించు వాడి కంటేను అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. సదాకాలం సంఘములో తరతరములు. తరతరములు అంటే ఆ తరము, ఈ తరము, ఇంకా పైవారి తరం. ఎన్ని తరాలు ఉన్నాయి ఇప్పుడు మా మందిరంలో? ఎన్ని తరాలు ఉన్నాయి? 3-4 తరాలు. అన్ని తరముల్లో దేవుని మహిమ రావాలి. సంఘంలో 4-5 తరాలు కనబడుతూ ఉంటాయి. చిన్నవారు, పుట్టిన వారు, ఎదిగిన వారు, ఇంకా ఎదిగిన వారు, ఇంకా ముసలివారు, వృద్ధులు, పండు వృద్ధులు, ప్రతి తరంలో నుండి దేవునికి మహిమ రావాలి. అది దేవుని ఉద్దేశం. ఎందుకు ఆయనకు మహిమ రావాలంటే ఆయన కృప చొప్పున, ఆయన శక్తి చొప్పున, ఆయన అధికారం చొప్పున మనల్ని రక్షిస్తూ వచ్చాడు, మనకు అనుమతిస్తూ వచ్చాడు. ఆయన మనల్ని ధనవంతులుగా చేస్తూ వచ్చాడు. ఆయన ఐశ్వర్యం చొప్పున ఆయనకు అధికారం ఉంది కాబట్టి మనల్ని అనుమతిస్తూ వచ్చాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువుని ఆరాధించబద్దులమై ఉంటామన్నాం. కాబట్టి ఇన్ని మేలు చేసినటువంటి దేవునికి మనం ఉంటామా? ఏమి ఇవ్వగలం? ఆయన అడుగుతున్న ఒకటే, విరిగి నలిగిన హృదయమే నాకు కావాల్సింది. విరిగిపోయావా, నలిగిపోయావా ఆయనకి ఇష్టం. ఇంకా విరగకపోతే గత వారం 6 దినాలు ఎలా ఉంటూ వచ్చావో ఎఫెసీ పత్రిక 6 అధ్యాయాలు నీ జీవితానికి చూపిస్తూ ఉంది. ప్రార్థన, పరిశుద్ధత, ఇంకా ఎదుగుదల, ఇంకేమైనా రాయబడుతూ వచ్చింది, పరీక్షించుకోవటము. ఇక్కడ వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఎలా జీవిస్తూ వచ్చావు, ప్రేమను చూపించావా, పంచుతూ వచ్చావా, జ్ఞాపకం చేసుకొని దేవుడు నీ జీవితంలో చేసినటువంటి 7 మేలుని జ్ఞాపకం చేసుకుంటూ కనీసం ఒక విషయమైనా సరే దేవుడితో మాట్లాడితే ఆ రీతిగా ప్రభువుని ఆరాధిస్తాం. ఆ రీతిగా ప్రభువు మనకి సహాయం చేయను గాక. రండి.